అన్నా 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 ఏంట్రా 10 కేజీలు వెజ్ బిర్యానీ చేయమని కామెంట్ వచ్చిందన్న. 10 కేజీలు వెజ్ బిర్యానీ పదైతే చేసేద్దాం. 10 కేజీ బిర్యానీ రెడీ చేయడానికి చూడండి. ముందుగా ఫస్ట్గా అయితే జిఆర్బీ నెయ్యి అయితే తీసుకున్నాను. మీ ఇష్టం, మీ ఇంట్లో నెయ్యి అన్న వాడుకోవచ్చు. నేనైతే ముందుగా జిఆర్బీ నెయ్యి ఉంది అదే వాడతాను కాబట్టి అదే తీసుకున్నాను. దాని తర్వాత వచ్చి ఒక పావు కేజీ గోధుమ నూనె అయితే వేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, పావు కేజీ గోధుమ నూనె మీకు ఆప్షనల్ అనమాట, ఏదన్నా వేసుకోవచ్చు. తర్వాత వచ్చి టమాటా, క్యారెట్, క్యాప్సికము, పచ్చిమిర్చి అయితే వేసేస్తున్నాను. అవి బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత ఏదైనా వేసుకోవాలి. నేను తర్వాత వచ్చి పలావ్ సామాన్లు వేసేస్తున్నాను ఇందులో. చూడండి ఫ్రెండ్స్, అలాగే పలావ్ సామాన్లు కూడా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేగాలి, పచ్చివాసన లేకుండా. పచ్చివాసన పోయిన తర్వాత అందులో కొంచెం పసుపు, తర్వాతే కస్తూరి మెంతాకు, తర్వాత వచ్చి కొంచెం ధనియాల పొడి, తర్వాత కొంచెం 2 స్పూన్ల కారం బాగా వేయించుకోవాలి. దాంట్లో దానికి తగ్గట్టు 1 లీటర్ పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని బాగా కలిపిన తర్వాత రాళ్ళు ఉప్పు అయితే వేసుకోవాలి. దీంట్లో ఉప్పు వేసుకున్న తర్వాత దానికి తగినట్టు వాటర్ మనం అందులో పోసుకోవాలి. అందులో పోసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టిన వెంటనే మరిగిన ఎసన వచ్చిన వెంటనే మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం తెచ్చుకుని అందులో వేసుకోవాలి. వేసుకుని అలా జస్ట్ అలా ఒకసారి కలపాలి అన్నమాట. పొలవమని కలిపేసిన రైస్ పాడవుతుంది. మీకు పొడుగ్గా నీట్గా అందంగా ఉండాలంటే రైసు ఒకసారి అలా కలిపేసి మూత పెట్టేద్దాం. బాగా జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మెయిన్ ప్రాసెస్ ఇదే. ఎక్కువసార్లు కలిపినా ఇబ్బంది అవుతుంది, రైస్ కట్ అవుతుంది. వెంటనే దీని మీద మూత పెట్టేసుకోవాలి. తర్వాత దగ్గర పడిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని బాగా కలుపుకొని దాని తర్వాత మనం దమ్ వేసుకోవాలి. దమ్ము వేసుకోవడం అంటే కొంచెం బాగా దగ్గరికి అయిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు పడితే అప్పుడు వేసుకోకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే నాకు అయిపోయింది అనిపించింది కాబట్టి నేను దమ్ వేసేస్తున్నాను. పేపర్ వేసి దాని మీద మూత పెట్టేసి దాని మీద ఎత్తి ఏదైనా పెట్టుకోవాలి. బరువైంది బయటికి ఆవిరిపోకుండా. రైస్ లేకపోతే బాయిల్ అవ్వదు. మనకి మెయిన్ ప్రాసెస్ ఇక్కడే అనమాట. ఒకసారి బాగా జాగ్రత్తగా గమనించండి. దీని మీద మనం ఏదైనా నేనైతే గాలి బండ్ ఉంది కాబట్టి గాలి బండ్ పెట్టుకున్నాను. మీరు వాటర్ ఎట్టుకోవచ్చు, ఏదైనా ఎట్టుకోవచ్చు. ఇప్పుడైతే బిర్యానీ దమ్ అయిపోయింది. దీని మీద కొంచెం జేఆర్బీ నెయ్యి, తర్వాత మనం ఓన్గా రెడీ చేసుకున్న కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి. అది కూడా వేసేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. వేసిన తర్వాత మనం బాగా దీన్ని కలపాలి. ఒకసారి చూడండి ఎలా కలుపుతున్నానో చూడండి ఫ్రెండ్స్. అదిగో అలా పొడిపొళ్ళాడుతా నీట్గా అందంగా చాలా చక్కగా చూడడానికి తినడానికి ఎంతో బాగుంటుంది. రైస్ అంత పొడుగు రావాలంటే బిర్యానీ అయ్యే లోపల 2 సార్లు మాత్రమే కలపాలి. ఇది మెయిన్ ప్రాసెస్, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ సార్లు కలిపినా మనకి రైస్ గుండ అయిపోద్ది అనమాట. బాస్మతి రైస్ కాబట్టి. నార్మల్ రైస్ అయితే 2-3 సార్లు కలుపుకున్నా పర్లేదు. బాస్మతి రైస్ అయితే మనం